సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుందా? సొంతూళ్ళకి వెళ్ళి సకటుపతి సపరివారి సమేతంగా ఆ పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈరోజు పట్టణ వాసులు అందరూ కూడా పల్లెబాట పడుతున్నారు. అందులో భాగంగానే శ్రీకాకుళం రోడ్ ఆమదాలవలస రైల్వే స్టేషన్లో మనం ఉన్నాం. ప్రస్తుతం మాత్రం రైలు వస్తుంది. ఆ రైలు నుండి ఎంతమంది పల్లెటూళ్ళకి వెళ్దామని వచ్చినటువంటి జనం ఏ వరకు ఒక సందడి వాతావరణం ఉండవచ్చు. ఇటు రైలు మార్గం, బస్సు మార్గం కూడా దేశ నలుమూడి సుదీర ప్రాంతాల్లో ఉన్నట్టు వారు అంతా కూడాను సొంతూళ్ళకి వచ్చేందుకు వారు మాత్రం చేసిన రైలు మార్గమే ప్రధానమైన మార్గంగా ఎంచుకుంటారు. ఈ మార్గం కూడా ఆ 3 రోజుల పండుగను కూడాను అందరూ ఆనందంగా జరుపుకునేందుకు చేసిన ప్రయత్నంలో పండుగ రోజులు వచ్చాయంటే రైలు మార్గాలన్నీ కూడాను ఈరోజు ప్రయాణికులతో కిక్కిరిసిపోతాయి. దీని అంతటికీ కారణం ఆ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలన్నటువంటి వారి ఉత్సుకతే. ఈరోజు ఎక్కడి నుండి వచ్చారు మీరు? నెల్లూరు నుండి. ఎక్కడికి? ఇక్కడ ఏ ఊరు మీది? ఇక్కడ వర్క్ ఉంటే వచ్చాను శ్రీకాకుళం. ఇతరత్ర పనులపై వచ్చిన వాళ్ళు కూడా లేకపోలేదు. చూస్తే కనుక వీరందరూ కూడాను సుదూర ప్రాంతాల నుండి సంక్రాంతి పర్వదినానికి గ్రామాలకు వచ్చిన వారి సంఖ్య ఎక్కువ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. వీరందరూ కూడాను సంక్రాంతి జరుపుకునేందుకు పల్లెలకి సొంతూరు వస్తున్నారు. ఈ సొంతూరు వచ్చిన క్రమంలోనే వీరందరూ కూడాను ఉద్యోగ నిమిత్తం కావచ్చు, ఉపాధి నిమిత్తం కావచ్చు, వీరు పట్టణాలకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు సంక్రాంతి పండుగను మాత్రం ఘనంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో రైల్వే స్టేషన్ అంతా కూడాను పూర్తిగా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. అటు బస్ మార్గం నుండి సుదూర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మాత్రం ఆమదాలవలస రైల్వే స్టేషన్ శ్రీకాకుళం రోడ్డు మాత్రం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. స్టేషన్లో దిగి సొంతూరుకి వెళ్ళాలన్నటువంటి వార్తలుగా. బాబాయ్ ఎక్కడి నుండి వస్తున్నావు? చెన్నై నుండి అండి. చెన్నై నుండి. పండక్కేనా? పండక్కే. ఎప్పుడు రిజర్వేషన్ చేసావు? నానా 3 మాసాలు అయింది. 3 మాసాలు అయింది రిజర్వేషన్. పండగ బయలుదేరి వచ్చారు. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఎప్పుడు దీనికి రిజర్వేషన్ చేసుకున్నారు? మేము 4 months బిఫోర్. ఎక్కడ నుండి మీరు రావడం? ఎక్కడికి వచ్చి ఇక్కడ ఏ ఊరు వెళ్తారు? సారుకోట మండలం, శ్రీకాకుళం జిల్లా మాది. దేనికోసం వెళ్ళారు మీరు? కూలి గురించి వెళ్ళాం. ఈరోజు పండగ ఇక్కడ ఇంటి దగ్గర అందరితో జరుపుకుందని వచ్చారా? అవును. ఓకే, అవునండి. నా పండగ జరుపుకోవాలని మొత్తం ఫ్యామిలీతో వచ్చాం. 3 రోజుల పాటు అంటే ఎన్ని రోజులు మళ్ళీ ఉంటారా లేకపోతే మంత్ ఉండి మళ్ళీ రిటర్న్ పోవాలి? ఓకే, థ్యాంక్ యూ. ఉపాధి కోసం పన్నూరు వెళ్ళినటువంటి వీరంతా కూడాను ఈరోజు ఇక్కడికి మాత్రం రావడం జరిగింది. సొంతూరు రావాలనే ఉద్దేశంతో వారు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా. కहाँ से आ रहे थे आप? कहाँ जा रहे हैं? चेन्नई से आ रहे हैं, कोलकाता से हावड़ा जा रहे हैं। चैन में बहुत भीड़ है, पहले कौन जगह नहीं है। भीड़ क्यों लगा हुआ है? ये संक्रांति का है ना, बैटिंग वाला काट देता है। सीट के 8 बोगी था, वो बोगी काम किया, अभी 3 बोगी है जनरल का, इसलिए ज्यादा भीड़ है। वो बाथरूम जाने का नहीं भी होता है, ऐसा नहीं। చూస్తే కనుక చాలా రష్ గా ఉంది. ప్రయాణికులు కూడాను చాలా ఇది పెడుతున్నారు. ఎందుకంటే సంక్రాంతి పర్వదినానికి వచ్చే వారితో ట్రైన్ అంతా కూడాను కిక్కిరిసిపోయే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైళ్లన్నీ కూడా పూర్తిగా రద్దీగా ఉన్నాయి. 4 నెలల క్రితం సంక్రాంతి పండుగ రావడం కోసం వీరు రిజర్వేషన్లు కూడా చేసుకోవడం జరిగింది. ఈ తరుణంలో వీరందరూ కూడాను. బాబాయ్ ఎక్కడి నుండి వచ్చావు? మేము చెన్నై నుండి వచ్చాము. సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ ఎన్నాళ్ళ ముందు రిజర్వేషన్ చేయించాం? 3 మాసాల ముందు, వినాయక చవితి ముందు. ఇప్పుడు పండుగ అంతా కూడా ఇక్కడ జరపాలని ఉద్దేశం అటుతో వచ్చాము. చూస్తే కనుక పండుగ జరుపుకోవాలని వారు ఉత్సుకత ఈ రోజు ఎంత రద్దీగా ఉన్నా గమనించలేం. 3 నెలల క్రితం వీరు పండగకు వచ్చేందుకు రిజర్వేషన్ కూడా చేయించుకోవడం జరిగింది. ఎట్టకేలకు శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస దిగిన తర్వాత తమ గ్రామాలకు వెళ్లేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో ఈ రోజు మాత్రం రద్దీగా ఉంది. ఎక్కడి నుండి వస్తున్నారు మీరు? ఏ ఊరు వెళ్ళాలి? చెన్నై నుంచి వస్తున్నాం. ఏ ఊరు వెళ్ళాలి? మాది పీఎల్దేవిపేట, బూర్జి మండలం. దేనికోసం? ఇప్పుడు పండగ సంక్రాంతి పండుగ జరుపుకునే పండుగ కోసం వచ్చాం. వెయిటింగ్ లిస్ట్ 30 రోజులు, 3 నెలలు అయింది, అవ్వలేదు. జనరల్ బోగి కంటే దారుణంగా ఉంది ఇప్పుడు బండి. ఇంకా జనాలు ఉన్నారు. బళ్ళేవని అయితే బాగుంటుంది. 3 నెలల కింద రిజర్వేషన్ చేయించుకునే ఇప్పుడు కూడా మీకు బెర్త్ కన్ఫర్మ్ కాలేదు? కన్ఫర్మ్ కాలేదు. అయినా కూడా జనాలు ఇంకా చాలా మంది ఇబ్బంది పడి రాలేక ఉన్నారు. ఇంకా చూస్తే కనుక ఉత్తరాంధ్ర జిల్లాల్లో సంక్రాంతి పర్వదినాన్ని సకటుపతి సపరివార సమయం జరుపుకునేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో 3 నెలల క్రితమే పండగకి రావాలని వారు మాత్రం ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే అప్పుడు రిజర్వేషన్ చేసినాయి. ఇప్పటికి కూడాను వారికి బెర్త్ కన్ఫర్మ్ కాకపోయినా ఏదో ఒక వ్యయ ప్రయాసాలు పడి ఈరోజు గమనించారు. మా బోటి వాళ్ళకి చాలామంది కూడాను రైలు రద్దీగా ఉండడంతో ఇంకా వెనక నుంచి వచ్చే రైలుకి రావడానికి మాత్రం వారు సిద్ధమవుతున్నట్టు పరిస్థితి ఉంది. చెన్నై సుదీర్ ప్రాంతాల నుండి కూడాను శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా పల్లి ప్రజలందరూ కూడా ఈరోజు ఆ గ్రామంలో సకటుపతంగా అందరూ కలిసి సరదాగా జరుపుకోవాలనేటువంటి క్రమంలోనే ఈరోజు ట్రైన్ ఇంత రద్దీగా ఉంది. సంక్రాంతి పండుగ రైల్వే స్టేషన్లో స్పష్టంగా కనిపిస్తుంది. సంక్రాంతి పండుగ వస్తుందంటే
దేశ నలుమూలలు ఎక్కడున్నా కూడాను ఆ పండుగను మాత్రం ఘనంగా సకుటుంబతో సభ జరుపుకునేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈరోజు రైల్వే స్టేషన్ అంతా కూడాను ప్రయాణికులతో రద్దీగా ఉందని చెప్పుకోవచ్చు. ఉపాధి కావచ్చు, ఉద్యోగరీత్యా ఎక్కడున్నా కూడాను సొంతూరుకు వచ్చి ఆ సంక్రాంతి పండుగను కనుక ఆ కుటుంబ సభ్యులతో కనుక జరుపుకుంటే ఆ సందడే వేరైనటువంటి ఉద్దేశం వేయి ప్రయాసాలు పడి కూడాను ఈరోజు గమ్యం చేరుకున్నారు. ఇలా చాలా దేశ నలుమూలలు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రం ఈరోజు పూర్తిగా ఇలా రావడం జరిగింది. వలస కార్మికులకు చాలా కష్టంగా ఉంది రావడానికి పోవడానికి కూడా. అంటే రైల్వే ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేశారు కదా, ఏవైనా అంత అందుబాటులేదు, సాలేదు. జనాలు పెద్ద మొత్తంలో పండగకు వచ్చేట సంఖ్య ఎక్కువయ్యారా? ఇలా అందరూ కూడా వలస కార్మికులు ఉన్నారు, వాళ్ళ వల్ల రస్తీ ఎక్కువ ఉంది, చాలా ఇబ్బంది పడుతుంటారు జనాలు. ప్రయాణికులు తగ్గట్టు రైళ్లు లేవన్నమాట. లేవు. ఈ బళ్ళుకి వచ్చి జనరల్ పెట్టి ఒక పెట్టే పెడతాండ్రు, ఆ ముందు ఉంటే ఈ వెనక్కి వచ్చేటప్పటికి అందలేక ఇంకో బండిలో దూరి నానా ఇబ్బంది పడతాండ్రు. కనుక ఏదైతే ప్రయాణికులు రద్దీ ఉంటుందనేటువంటి రైల్వే శాఖ ముందుకే గమనించి ప్రత్యేక రైలు నడిపినప్పుడు కూడాను ఎక్స్ప్రెస్ కానీ సూపర్ ఫాస్ట్ కానీ రిజర్వేషన్ చేయించుకుందాం అన్నట్టు వారి తాలూగా అభిమతంగా అనుగుణంగా రైళ్లు మాత్రం సంఖ్య పెంచలేదు. ఉన్నటువంటి దీంట్లో కూడా జనరల్ బోగీలు తక్కువగా పెట్టడం, నానా వ్యయ ప్రయాసాలు పడి ఈరోజు పండుగని వారి కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు వచ్చిన క్రమంలో మాత్రం నానా వ్యయ ప్రయాసాలు పడాల్సిన పరిస్థితి ఉంది. 3 నెలల క్రితం రిజర్వేషన్ చేయించుకున్నా కూడాను కనీసం ఆర్ఐసీ కూడా లభించకపోవడంతో మాత్రం ఎట్టకేలకు గమ్యించారా. ఇక గ్రామాల్లోకి వెళ్ళి పండుగ సరదాగా చేసుకున్నటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా రైల్వే శాఖ మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో రైళ్లు మాత్రం వేయలేదని ఆరోపిస్తున్నారు. ఏ బోగి చూసినా కూడా ఇసుక పోస్తే రాళ్ళంటూ ప్రయాణికులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ సంక్రాంతి పండుగకి ఒక గుర్తింపు ఉంటే ఉత్తరాంధ్రకు మాత్రం ఈ సంక్రాంతి పండుగ 3 రోజులు కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటారు. ఆ నిర్వహించే క్రమంలోనే ఆ సరదాని ఆస్వాదించేందుకు మాత్రం ఉపాధి మొత్తంలో లేకపోతే ఉద్యోగరీత్యా ఎక్కడున్నా కూడాను గ్రామానికి వెళ్ళి ఈరోజు అందరితో పాటు ఈ పండుగ జరుపుకోవాలన్నటువంటి వారి ఆకాంక్షలు మాత్రం మరి కొన్ని రోజుల్లో నెరవేరుతున్నాయి. ప్రస్తుతం మాత్రం రైలు మార్గమే కాదు సుదూర ప్రాంతాల బస్సు మార్గాలు కూడాను ప్రయాణికులతో కిక్కిరిసిపోయి సంక్రాంతి సందడి మాత్రం చిక్కోలు జిల్లాలో నెలకొంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. శ్రీకాకుళం రోడ్ ఆమదాలవలస రైల్వే స్టేషన్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.